రైట్గా దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుళ్లు జరిగిన బాంబు పేలుళ్ల కేసులో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ ఆధారం దొరికింది. ఈ కుట్రలో భాగమైన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ చనిపోయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారులో లభించిన DNA ఉమర్ నబీ కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోయిందని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించింది. దీంతో అతనే పేలుడుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఎర్రకోట దగ్గర పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న అతను కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్ తల్లి నుంచి DNA నమూనాలు తీసుకొని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన DNA ఉమర్ నబీదేనని తేలింది. పేలుడుకు ముందు ఉమర్ ఓ మసీద్కు వెళ్లినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను సీసీ కెమెరాల నుంచి సేకరించారు. ఇటీవల బయటకు వచ్చిన ఫరీదాబాద్ మాడ్యూలతో ఉమర్ నబీకి సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించారు. ఈ మాడ్యూల్కు సంబంధించిన కీలక విషయాలను కూడా అధికారులు రాబట్టారు. బహుళ వాహనాలతో కూడిన IEDతో భారీ ఉగ్రదాడికి నబీకి ప్లాన్ వేశారని చెప్పారు. దాడి తర్వాత కాల్పులు జరపాలని ఆయన భావించారన్నారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఢిల్లీతో పాటు అయోధ్యను టార్గెట్ చేశారని తెలిసిందే. నిందితులు ఈ నెల 25న రామాలయంపై కషాయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు అటాక్కు ప్లాన్ చేశారన్నారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుళ్లు జరిగిన బాంబు పేలుళ్ల కేసులో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ ఆధారం దొరికింది. ఈ కుట్రలో భాగమైన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ చనిపోయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారులో లభించిన DNA ఉమర్ నబీ కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోయిందని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించింది. దీంతో అతనే పేలుడుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. చెప్పండి మదార్, బాంబ్ బ్లాస్టింగ్ తో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీ మృతి అప్డేట్స్ ఏంటి? చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి మాధురి. ఉమర్ నబీకి సంబంధించి కారులో ఏదైతే పేలుడు జరిగిందో ఆ కారులో కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. వాటిని పుల్వామాలో ఉన్న ఉమర్ తల్లికి సంబంధించినటువంటి DNAతో సరిపోల్చి చూశారు. దాంతో కన్ఫామ్ గా ఉమర్ నబీ కారులోనే ఉన్నట్టుగా గుర్తించారు. వాటికి సంబంధించి ఆయన కూడా ఆ దాడిలో మరణించుకుంటాడు అనేది ప్రస్తుతానికి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇండియా రెడ్ ఫోర్ట్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఆ ఘటన జరిగిన రోజు దానికంటే ముందు బాంబ్ బ్లాస్ట్ జరిగే ముందు CCTV విజువల్స్ లో కూడా కారులో తాను ఉన్నట్టుగా ఏజెన్సీస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ గుర్తించాయి. చాలా లోతుగా దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా జరుగుతూ ఉంది. దాడి జరిగే ముందు తను ఒక మసీద్కు వెళ్లి ఒక 10 నిమిషాల పాటు ఆ మసీదులో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దానికంటే ముందు చాలా వరకు ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో తను రెక్కీ నిర్వహించారు. ఆ కారుకు సంబంధించినటువంటి విజువల్స్ అనేది కూడా చాలా ప్రాంతాల్లో రికార్డ్ అయ్యాయి. దాంట్లో ప్రధానంగా CP కన్నాట్ ప్లేస్ అంటారు. ఢిల్లీకి సంబంధించి ఒక ఆర్ట్ లాంటి ప్రాంతం అది. ఆల్మోస్ట్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఏరియాస్ కావచ్చు, లేకపోతే చాలా వరకు జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో CP కూడా ఒక కీలకమైనటువంటి ప్రాంతం. ఆ CPలో కూడా ఉదయం 10 గంటల ప్రాంతంలో తను ఆ కారులో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ కారులో ప్రయాణించినట్టుగా CCTV విజువల్స్ అనేది కూడా సేకరించారు సెక్యూరిటీ ఏజెన్సీస్. ఇక దాంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా తను రెక్కీ నిర్వహించారు. రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా రెక్కీ నిర్వహించాడు. తనే స్వయంగా ప్రాంతం అంతా కూడా తిరిగిన తర్వాతే దాడికి పాల్పడినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఓవరాల్ గా తను ఇన్ అండ్ అవుట్, దానికి మొదటి కార్ ఎక్కడి నుంచి ఢిల్లీకి ఎంటర్ అయింది, బాగల్పూర్ సంబంధించినటువంటి ఏరియా నుంచి ఢిల్లీకి ఎంటర్ అయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ ఏరియాలన్నిటి కూడా చెక్ పాయింట్లు కావచ్చు, లేకపోతే తనకు సంబంధించి ఆ కారు వచ్చినటువంటి ఏరియాస్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 100కు పైగా CCTVలకు సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా సేకరించారు. దానికి సంబంధించి మొత్తంగా అనాలిసిస్ అనేది కూడా చేస్తా ఉన్నారు. ఇక ఉమర్ నబీకి సంబంధించి ఫరీదాబాద్ మాడ్యూల్లో తనకు సంబంధాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అలాగే అల్ఫలా తన రూమ్ నెంబర్ 13లో ఇప్పటికే పోలీసులు సీజ్ అనేది కూడా చేశారు. దాంట్లో కొన్ని డివైజెస్ తో పాటు వాళ్ళు కొనుగోలు చేసినటువంటి కెమికల్స్ సంబంధించినటువంటి డాటాను కూడా సేకరించారు. మొత్తంగా ఒక 20 లక్షల రూపాయలని వివిధ మార్గాల ద్వారా రైజ్ చేసి వాటి నుంచి కొన్ని కెమికల్స్ ని కూడా కొనుగోలు చేశారు. ఆ కెమికల్స్ ని యూజ్ చేసి IED బాంబ్స్ ని తయారు చేసేందుకు ఆ కెమికల్స్ ని వాడినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఆ ఫ్లాట్ కి సంబంధించి తను ఉంటున్నటువంటి రూమ్ కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా తను అదే రూమ్ లో ఉంటున్నారు. తనకు సంబంధించినటువంటి అన్ని వివరాలను అనేది కూడా
సేకరిస్తున్నారు. ఇక ఫరీదాబాద్ మాడ్యూల్స్లో ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వారి దగ్గర నుంచి సమాచారాన్ని కూడా తీసుకున్నారు. దాంతోపాటు ఒక సిగ్నల్ యాప్ ద్వారా వారు కనెక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఒక గ్రూప్ని ఫామ్ చేసి బ్లాస్ట్లకు సంబంధించి ప్లాన్స్ చేసినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఇక ఉమర్ నబీకి సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా అనాలిసిస్ చేస్తున్నారు. దాంతోపాటు ఆయన ఎవరెవరితో టచ్లో ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. కానీ ఒక పెద్ద కుట్రకైతే వాళ్ళు ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మరొక కారుకు సంబంధించినటువంటి ఆచూకీని కూడా వెతుకుతా ఉన్నారు. మొత్తంగా ఇది 3వ కారు. మొన్న పేలింది ఒక కారు, నిన్న ఒక రెడ్ కలర్ కారు కోసం పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. మరొకటి ఈరోజు బ్రెజాకు సంబంధించినటువంటి కారును కూడా వీరు బ్లాస్ట్కి యూజ్ చేయాలని కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రకరకాల నకిలీ పేర్లను యూజ్ చేసి నకిలీ అడ్రస్ను తోటి కార్లు అనేది కూడా కొనుగోలు చేశారు. కార్లలో వీరు తయారు చేసినటువంటి ఐఈడి బాంబ్స్ తోటి బ్లాస్టులు చేయాలి, ఆ తర్వాత గన్స్తో ఫైరింగ్ చేయాలి, ముంబై తరహాలో పెద్ద విధ్వంసం సృష్టించాలనేటువంటి లక్ష్యంతో వీళ్ళు ప్రణాళికలు అనేది కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఏటీఎస్ దాడులు చేసిన నేపథ్యంలో ఫరీదాబాద్లో 8 మందిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత తను కొంత భయాందోళనకు గురై ఈ ఆత్మాహుతి దాడిలాగా తను ఒక దాడికి అయితే పాల్పడ్డట్టుగా కూడా అంచనాకు వస్తున్నారు. మొత్తంగా అయితే ఫరీదాబాద్ మాడ్యూల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ పైనే ప్రస్తుతానికైతే ఫోకస్ చేశారు. ఇక ఉమర్ నబీ ఎక్కడెక్కడ తిరిగారు, వాటికి సంబంధించి ఇంకేదైనా కార్లలో దాడులకు పాల్పడేందుకు ఏదైనా ప్లాన్స్ చేశారా, వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలపైన కూడా ప్రస్తుతానికైతే ఫోకస్ చేసింది. దాని లక్ష్యంగానే ప్రస్తుతానికైతే విచారణ అంతా కూడా నడుస్తూ ఉంది. 2022 నుంచి టర్కీలోనే ఒక ప్లాన్ చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక అయోధ్యలో కూడా దాడులు చేయడంతో పాటు మిగతా జనసంచారం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడేలాగా యాక్షన్ ప్లాన్ చేశారు. బట్ దాన్ని ఒక దాడితోటే దాన్ని ఆపగలిగారు. మొత్తంగా మిగతా 8 మంది నుంచి కూడా ప్రస్తుతానికైతే విచారణ అనేది కూడా జరుగుతుంది. వారు ఇచ్చేటువంటి సమాచారం మేరకు మిగతా దాడులు అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మాధురి.